హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి కొబ్బరి పెరుగు పచ్చడండి. కొత్తగా అనిపించవచ్చు చాలామందికి, తెలియకపోవచ్చు. కానీ చాలా సింపుల్ రెసిపీ. చాలా క్విక్‌గా చేసేయచ్చు అండ్ చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కొబ్బరి పెరుగు పచ్చడి కోసం కొబ్బరికాయని తీసుకోవాలి. నేనైతే ఒక చెక్క వరకు తీసుకుంటున్నాను. ఇలా లోపల కొబ్బరిని తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర కొబ్బరి తురుముకునేది ఉంటే దాంతోనైనా కూడా కొబ్బరిని చక్కగా తురిమేసి ఇలా కొబ్బరి తురుముని తయారు చేసి పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో ఒక కప్ వరకు పెరుగుని యాడ్ చేయండి. పెరుగు అనేది, కొబ్బరి తురుము అనేది క్వాంటిటీకి తగ్గట్టు మనం తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకున్న పెరుగులో సరిపడా సాల్ట్ని యాడ్ చేసి విస్కర్తో ఇలా బాగా చిలకండి. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కానీ, లేదు కవ్వం ఉంటే కవ్వంతో కానీ స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా చిలకేయండి. ఇలా మనకి స్మూత్ టెక్స్చర్ వచ్చాక ఇందులో సరిపడా వాటర్ని యాడ్ చేయాలి. మరీ మనకి గట్టిగా ఉంటే బాగోదు. కొంచెం మనం అన్నంలో కలుపుకునే విధంగా తయారు చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ని యాడ్ చేయాలి. అది కూడా ఎక్కువ వేసేయకండి, కొంచెం మాత్రమే యాడ్ చేసి కరెక్ట్గా కన్సిస్టెన్సీ నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును ఇందులో యాడ్ చేయండి. కొబ్బరి తురుము యాడ్ చేశాక మరొకసారి ఇలా మొత్తంగా కలిసేటట్టు కలపండి. ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేయండి. అలానే 1 స్పూన్ వరకు పచ్చిమిర్చి తురుమును కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. ఇది మనకి పెద్ద ప్రాసెస్ ఏమీ కాదండి. మిక్స్ చేసుకోవడం ఒకటే మనకి చేయాల్సింది. కేవలం మనం తాలింపు అనేది మాత్రమే స్టవ్ ఆన్ చేసి చేస్తాము. మిగిలిందంతా అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అనేది మనం అన్నంలో మిక్స్ చేసుకునేటట్టు ఇలా ఉండాలండి. ఇప్పుడు మనం తాలింపు కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, సాయి మినపప్పు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇది కూడా మిక్స్ చేసుకున్నాక ఒక 2 లేక 3 ఎండుమిరపకాయలని ఇలా తుంచి యాడ్ చేయండి. ఇవి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఒక 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసేసి చిటపటలాడేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పెరుగు పచ్చడిలో ఈ తాలింపుని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ కమ్మగా ఉండే కొబ్బరి పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. అన్నంలో చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది. పక్కన ఏమైనా ఫ్రై ఉన్నా కొంచెం పికిల్ ఉన్నా కూడా సరిపోతుందండి. ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. లేదు ఎప్పుడైనా కమ్మగా లైట్గా తినాలన్నా కూడా ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా. కోకోనట్ అనేది మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం కొబ్బరిలో ఉంటుంది అండ్ పెరుగులో అత్యధికంగా కాల్షియం అనేది ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. సో ఇలా మీరు తయారు చేసుకొని వీక్లీ వన్స్ అయినా కూడా తినటం వల్ల మన స్టమక్లో చల్లగా హాయిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు మసాలాల్ని స్కిప్ చేయాలి అని అనిపించినప్పుడు ఇలాంటి లైట్ ఫుడ్ని తీసుకోవటం చాలా బెటర్ అన్నమాట. ఇలా మనం రైస్లోకి చక్కగా కలుపుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.